హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ మార్నింగ్ 11:30కి వీడియో స్టార్ట్ చేశాను. లంచ్ వండుతున్నానండి. మా బాబు క్యారేజ్ పట్టుకెళ్ళాలి. లంచ్లోకి వచ్చి కిచిడి చేస్తున్నాను ఇవాళ. చూసారా, అదిగోండి ఆనియన్స్, ఆలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఇంకా బిర్యానీ మసాలా అన్నీ చేసి వండుతున్నానండి. చూడండి, ఇక్కడైతే పప్పు నానపెట్టాను. ఇడ్లీకి నానపెట్టాను. ఇడ్లీ పప్పు, రవ్వ, కొంచెం గార్లిక్ నానపెట్టాను. గారెలు అలా వేసుకోవచ్చు కదా అనేసి ఇడ్లీకి నానపెట్టినప్పుడు నేను కొంచెం గార్లిక్ కూడా వేస్తాను. ఇదిగోండి టీవీ చూస్తున్నాను. ఇక్కడ టీవీ చూసుకుంటూ వంట చేస్తున్నాను. మాది ఓపెన్ కిచెన్ అండి. పాలు మరిగించేసాను స్టవ్ పైన. ఇదేమో కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గించాలండి. బాగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత వాటర్ వేయాలండి. అది ముక్క అది ఉడికిందో లేదో చూసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అది చూసుకోవాలండి. ఎలా ఉందో సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మూత పెట్టేసేయాలి. చూడండి, నేను సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టి ఫస్ట్లో మనం వేస్తాం కాబట్టి సాల్ట్ ఇప్పుడు నెక్స్ట్ టైం చూసుకొని వేసుకోవాలండి, లేదంటే ఎక్కువైపోతుంది. చూసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes అలాగా మరిగించుకోవాలండి. బాగా మరిగే వరకు అలా ఉంచాలి. మరిగించుకోవాలి. అగొండి చూడండి, బయట అయితే బట్టలు ఆరేసాను. మా బాబు స్కూల్కి వెళ్ళగానే బట్టలు అయితే ఆరేసేస్తానండి. బట్టలు ఉంటే ముందు బట్టలు వేస్తాను. పొద్దున్నే లెక్కనే ఆరేస్తాను. ఎండ బాగా వస్తుంది మాకు పొద్దుటే. చూడండి, ఇక్కడైతే వాటర్ మరుగుతూ ఉన్నాయి. మరిగిన తర్వాత బాగా అందులోకైతే మనం ముందుగా బియ్యమునను కందిపప్పు కలిపేసి కడగాలండి. బాగా కడిగిన తర్వాత నానపెట్టుకోవాలి. ఒక 1/2 hour అలాగా నానపెట్టుకున్న బియ్యాన్ని ఆ మరిగే వాటర్లోకి వేసేయాలండి. అది కూడా చూడండి వేస్తున్నాను. నాకు ఒక చేత్తో వీడియో తీసుకుంటే ఒక చేత్తో వేయాలంటే అవ్వట్లేదు. అందుకని కొంచెం ఒక చిన్న క్లిప్ తీసి ఆపేసాను. వీడియో ఆపేసి మొత్తం బియ్యము పప్పు అంతా కలిపేసి వేసేసాను. వేసి కలుపుతున్నాను. చూడండి, గరిటతోటి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఉప్పు అది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 whistles రానివ్వాలి. అంటే వాటర్ మనకు మరుగుతాయి కాబట్టి ఫస్టే ఎంతో టైం పట్టదు ఇంకా ఉడకడానికి. వాటర్ మరిగిన తర్వాత మనం వేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది. చూడండి, మూత పెట్టి 12 to 15 minutes అయితే అయిపోతుంది. విజిల్ రాకపోయినా సరే 15 minutes కంతా ఆపేసుకోండి. చూడండి, నేను ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తాను. రెడీ అయిందో లేదో చెక్ చేస్తాను. అదిగోండి, రెడీ అయిపోయింది. మా బాబుకి లంచ్ కూడా కట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్కి బిస్కెట్స్ పెట్టాను, ఒక బనానా పెట్టాను. వాళ్ళ లంచ్ టైం వచ్చేసి 12:40 అండి. 12:40కి అంతా వెళ్ళిపోవాలి నేను స్కూల్ దగ్గరికి. అయితే 12:25కి అలా స్టార్ట్ అయ్యానంటే 15 minutes అంతా వెళ్ళిపోతానండి. 15 minutes పడుతుంది. నడుచుకుంటే వెళ్ళి వాడికి తినిపించేసి వస్తానండి. ఇంట్లో ఉన్నలాగా కూర్చొని ఉండడమే కదా, చేసేదేముందనేసి వెళ్తున్నాను అంతే. నేను వెళ్ళకపోయినా తినేస్తాడు. వాడికి నచ్చిన కర్రీ చేసి పెడితే మాత్రం వదలడండి. అసలు వదలకుండా తినేసి వస్తాడు. ఇంకా ఎలాగో నేను వెళ్తున్నాను కాబట్టి ఒక 1/2 hour ఆగి వాడికి తినిపించేసి వస్తాను.